హలో హలో చందన్ బాబు, ఆ జాని గారిని వాళ్ళ బాబు కప్పు చెప్పేశాను. ఇంతటితో కిడ్నాప్ డ్రామా సమాప్తం. ఏంటి మాట్లాడేంటి? నీ పక్కన తెంగర బుచ్చి చందన ఉందా? దానికి తెలీదు ఇదంతా డ్రామా అని. మనం ఏం చెప్తే నమ్మేసింది. ఇదిగో నీ పనంతా కానీ దేదక్క చందన కక్క, నేను ఫుల్ పటాస్. ఓకే హలో 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 రే, మనం ఇంతవరకు ఆడిన నాటకం చాలరా. తను ఇంక నేను మోసం చేయలేను. తను నన్ను ప్రేమిస్తుందిరా. నేను మోసం చేశానని తెలిస్తే తను తట్టుకోలేదు. రే, నాకు చిన్న దెబ్బ తగిలిందని తన చర్చ్కి వెళ్ళి దేవుడి ముందు ఏడ్చిందిరా. అలాంటి అమ్మాయికి నేను ద్రోహం చేయలేను. చంద్రకి నేను నిజం చెప్పేస్తాను రా. డియర్ చంద్ర, Excuse me. Yes? I need a cab. Can you arrange? Yes, of course. Excuse me? Yes? How long it's going to take, because I need to check out. Oh, it should be here any minute. Oh. Do you have any luggage? No? Yeah. చంద్ర, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమైంది చంద్ర? నేనేం విందల్చుకోలేదు. ఏమైందో చెప్పండి చంద్ర, ప్లీజ్ చెప్పే. డోంట్ టచ్ మీ. నువ్వేం చంద్ర, నేను చెప్పేది. దట్స్ ఆల్. ఏమైంది చంద్ర? ప్లీజ్ లిసన్ టు మీ. చంద్ర ప్లీజ్. ఇంకా ఏం వినమంటావు? నువ్వు ఇంత చీటర్ అని నేను అనుకోలేదు. ఎందుకు నాటకాలు? I hate you. నేనేం విన్ను. I hate you. No. Excuse me, is this man bothering you? Look, man, this has nothing to do with you. Just go away. Look, I'm not asking you. I'm talking to Please, her. man, Now, is this something? Get out and mind your own something business. going on? Hey, Chandra, hey, come here. Leave me. Just get out, man. డియర్ చందన, ఫస్ట్ టైం నేను ట్రామ్ ఎక్కుతుండగా చూశాను. ఆ క్షణం నుండి నేను ప్రేమించడం మొదలు పెట్టాను. నిజానికి జానీని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. అదంతా నీకు దగ్గర అవ్వడం కోసం నేను ఆడిన నాటకం. ఏదో ఒక రోజు నీకు తెలిసే నిజాన్ని నేనే ముందుగా నీకు చెప్తున్నాను. ఇదంతా నేను మోసం చేయడానికి చేయలేదు, నీ ప్రేమ కోసం చేశాను. నన్ను నమ్మితే ఈ అడ్రస్కి రా, నీకోసం ఎదురు చూస్తుంటాను.
ఏంటి హరి ఇది? చంద్రని మోసం చేయాలనుకున్నందుకు నాకు ఇది కరెక్ట్ పనిష్మెంట్. నా ప్రేమ ఇలా ఎండ్ అవుతుంది అనుకోలేదు. హరి 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 ఏంటి అడ్రస్ చూసుకుని మళ్ళీ రెడీలతో కొట్టిద్దామని వచ్చావా తల్లి? ఇష్టం అంటే ఐటు అని, ఇష్టం లేకపోతే హేట్ అని లేడీస్ చూశాను కానీ నీలా సత్యలా కొట్టించి ఆడదని నేను ఎప్పుడైనా చూడలేదు. నేను చెప్పేది వినండి ప్లీజ్. హరి నిన్ను కలిసే మూడు హరి నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. నన్ను కొట్టేస్తే నువ్వు ఇంకెప్పుడు అబద్ధం చెప్పవుగా? చెప్పను ప్లీజ్. అంటే బట్టలు సర్దుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావా? ఏయ్ నిన్నే ఏమైంది? చందన్ ఇండియా తీసుకెళ్ళాలంటే తనతో అబద్ధం చెప్పాలి. అలా చెప్పి తను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే తను వదిలేసి నేను మాత్రం ఇండియా వెళ్ళిపోతున్నాను. హరి, నువ్వు చెప్పే అబద్ధం తల్లి కూతురిని కలుపుతుంది. మీ అన్నయ్యని విడిపించడానికి పనికొస్తుంది. అలాంటప్పుడు నువ్వు అబద్ధం చెప్పడంలో తప్పేలేదే. హాయ్ గాయ్స్. హాయ్. ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? హరి నాయనమ్మకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది. మరి ఇంకా ఆలోచిస్తావే? వెళ్ళు హరి. వెళ్ళొచ్చు, కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. మనీ ప్రాబ్లమా? సిసి లవ్ ప్రాబ్లం. ఓ లవ్వా? లవ్వేనమ్మా. నేను ఇక్కడ చంద్రాన్ని ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి లేకపోతే నాకు నిద్ర పట్టదు, ఆ అమ్మాయి లేకపోతే నాకు ఆకలేదు, ఆ అమ్మాయి లేకపోతే నేను స్నానం చేయను, ఆ అమ్మాయి లేకపోతే నాకు చెప్పి ఎంత పెద్ద ఉత్తరం రాసి పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటానని ఫోటో పంపించాడు. వీళ్ళ నాయనమ్మ నేను చచ్చిపోయేలాగా ఒకసారి అమ్మాయి చూసి చచ్చిపోతాను చెప్పి ఆవిడ తెగ ఫీల్ అయిపోతుంది. ఈ విషయం నీతో చెప్తే నువ్వు రావేమనుకోని ఏడు తెగ ఫీల్ అయిపోతాడు గంజిగా. నేను రానని ఎవరు చెప్పారు? మీ నాన్నమ్మకు నన్ను చూడాలనున్నప్పుడు నాకు మాత్రం ఉండదా? డెఫినెట్ గా ఉంటుంది. నాకు 2 రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతే అయిపోయిన వెంటనే బయలుదేరదా? ఈ ఆనందాలు ఫుల్ పెట్టా